చందమామ కథ. అదృష్ట దురదృష్టాలు. ఈజిప్టు దేశానికి ఖలీఫాగా ఉండిన మహమ్మద్ ఇబ్న్ తైలూన్ చాలా సజ్జనుడు. ఆయన సింహాసనం ఎక్కుతూనే తన తండ్రి చేసిన అక్రమాలను సరిదిద్ది అరాజకాన్ని తొలగించాడు. తన తండ్రి ప్రజలను హింసించి కూడబెట్టిన ద్రవ్యంతో ఆయన కవులను, వీరులను పోషించి పేదసాదలకు సహాయపడ్డాడు. అందుచేత ఆయన పరిపాలనలో దేశం సుభిక్షమైంది. ఒకనాడు ఖలీఫా మహమ్మద్ తన పరివారంలో ఎవరెవరికి జీతాలు ఎక్కువగానో పని తక్కువగానో ఉన్నదో, ఎవరెవరికి జీతం తక్కువగానో పని ఎక్కువగానో ఉన్నదో విచారించి జీతాలు తక్కువ ఉన్నవారికి జీతాలు, పని తక్కువగా ఉన్నవారికి పని హెచ్చించాడు. అందరి విషయము విచారించినాక ఒక వృద్ధుడు మాత్రం మిగిలాడు. తాత, నా పరివారంలో నువ్వు చేసే పనేమిటి? నీ జీతం ఎంత అని ఖలీఫా అడిగాడు. కీర్తిశేషులైన మీ తండ్రి గారు ఒక చిన్న పెట్టె ఇచ్చి దాన్ని కాపాడమన్నారు. అంతకు మించి నేను చేస్తున్న పని ఏమీ లేదు. అందుకుగాను నాకు నెలకు 10 బంగారు దీనారాలు ఇస్తున్నారు అన్నాడు వృద్ధుడు. ఆ కాస్త పనికి అంత జీతమా? ఆ పెట్టెలో ఏమున్నది అని ఖలీఫా ఆశ్చర్యంగా అడిగాడు. దాన్ని 40 ఏళ్లుగా కాపాడుతున్నాను గాని అందులో ఏమున్నది నాకు తెలియదు అన్నాడు వృద్ధుడు. ఖలీఫా ఆ పెట్టెని తెప్పించి చూశాడు. అది బంగారపు పెట్టె. దాన్ని తెరిచి చూడగా అందులో ఏదో ఎర్రని పొడి, తోలుపై రాసిన ఒక శాసనము కనిపించాయి. అయితే ఆ శాసనం ఏ భాషలో రాసి ఉన్నదో దానికి అర్థమేమిటో దర్బారులో ఒక్కరికి బోధపడలేదు. ఖలీఫా దాన్ని గురించి ఆరా తీయగా ఆ పెట్టె హసన్ అబ్దుల్లా అనేవాడిదని, అతన్ని ఖలీఫా తండ్రి ఖైదు చేశాడని తెలియవచ్చింది. హసన్ అబ్దుల్లా ఇంకా జీవించి ఉన్న పక్షంలో వెంటనే విడిపించి తీసుకురమ్మని ఖలీఫా ఉత్తర్విచ్చాడు. 40 ఏళ్లు ఖైదు అనుభవించి ముసలివాడైన హసన్ అబ్దుల్లాను ఖైదులో నుంచి బయటకు తెచ్చి ఆయనకు బట్టలు పెట్టి సత్కరించి ఖలీఫా ఎదుటికి తెచ్చారు. ఖలీఫా బంగారు పెట్టెను ఆయనకిస్తూ, ఇది మీ సొత్తని తెలిసింది, మీరే తీసుకోండి అన్నాడు. హసన్ అబ్దుల్లా ఆనంద బాష్పాలు రాలుస్తూ, మహాప్రభు, మీ తండ్రి బలాత్కారంగా లాక్కున్న ఈ పెట్టెను నేను ఇచ్ఛాపూర్వకంగా మీకు ఇస్తున్నాను, పరిగ్రహించండి అన్నాడు. ఖలీఫా హసన్ అబ్దుల్లా చేతిని ముద్దు పెట్టుకొని ఆ పెట్టె కథ ఏమిటో చెప్పమన్నాడు. హసన్ అబ్దుల్లా తన కథని ఈ విధంగా చెప్పాడు. కైరో నగరంలో ఉన్న వర్తకుల్లోకెల్లా మా తండ్రి చాలా ధనికుడు. నేను ఆయనకు ఒక్కన్నే కొడుకును కావటం చేత నాకు గొప్ప గురువులను ఏర్పాటు చేసి విద్యావంతుణ్ణి చేశాడు. నాకు చక్కని కన్యను చూసి పెళ్లి చేశాడు. నేను ఆమెతో 10 ఏళ్ల పాటు సుఖంగా కాపురం చేశాను. ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ ఒక్కసారిగా నాపైన విరుచుకుపడ్డాయి. నా తండ్రి ప్లేగు తగిలి మరణించాడు. మా ఇల్లు కాలిపోయాయి. మా నౌకలు సముద్రంలో మునిగిపోయాయి. నేను సమస్తము పోగొట్టుకొని ముష్టి ఎత్తి జీవించవలసి వచ్చింది. ఒక్కొక్కసారి నేను, నా భార్య, పిల్లలు పస్తులుండవలసి వచ్చేది. అటువంటి పరిస్థితిలో ఒకనాడు నా భార్య తన ఆఖరు దుస్తులు నా చేతికిచ్చి అవి అమ్ముకొని పిల్లలకు ఇంత రొట్టె తెమ్మన్నది. నేను నా భార్య బట్టలు తీసుకుని పోతూ ఉండగా ఒంటె మీద సవారీ అయి ఒక బదవి నాకెదురు వచ్చాడు. అతను నన్ను చూసి ఒంటె దిగి, హసన్ అబ్దుల్లా అనే గొప్ప వర్తకుడి ఇంటికి దారేటు అని అడిగాడు. అరబ్బు మహాశయ, ఆ పేరు గల వారెవరూ కైరోలో ఉన్నట్టు నాకు తెలియదు అంటూ నేను దాటిపోబోయాను. కానీ అతను నా చెయ్యి పట్టుకొని ఆపి, నువ్వు హసన్ అబ్దుల్లావు కావా? అల్లా పంపిన అతిథిని వదిలించుకుంటావా అంటూ మందలించాడు. తర్వాత అతను నన్ను ఆప్తుడిలాగా ఆలింగనం చేసుకుని నా వెంట మా ఇంటికి వచ్చాడు. నేను నా భార్య దుస్తులు అమ్మటానికి మరొకసారి బయటికి పోతుండగా అతను నన్ను ఆపి నేను పోతున్న పని గ్రహించి నా చేతిలో 10 బంగారు కాసులు పెట్టి ఇంటికి కావలసిన సంభారాలన్నీ తెమ్మన్నాడు. అతను 15 రోజుల పాటు నాకు అతిథిగా ఉండి ప్రతిరోజు 10 బంగారు కాసులు నా చేత ఉంచుతూ వచ్చాడు. 16వ నాడు అతను నాతో అకస్మాత్తుగా, నాకు అమ్ముడవుతావా హసన్? అందుకు నువ్వు కోరినంత ధనం ఇస్తాను అన్నాడు. అతను వేలాకోలానికి అంటున్నాడనుకొని, ఒక్క దెబ్బకు చచ్చేవాడి విలువ 1000 దీనారాలు, అంతకన్నా ఎక్కువ దెబ్బలకు గాని చావని వాడి విలువ 1500 దీనారాలు. ఈ విషయం ఖురానులోనే చెప్పి ఉన్నది అన్నాను. అతను 1500 ఇస్తానన్నాడు. ఇప్పుడు నాకు అతను నిజంగానే అంటున్నాడని తెలిసింది. నా భార్య పిల్లలైనా సుఖపడిపోతారని అమ్ముడుపోవటానికి ఒప్పుకున్నాను. అతను 1500 దీనారాలు ఎంచి ఇస్తూ,
నేను నిన్ను నా ప్రయాణానికి తోడు ఉండగలందులకు కొన్నానే కానీ నీ ప్రాణానికి స్వేచ్ఛకు ఆటంకం ఏమీ ఉండబోదు అన్నాడు. ఆ సొమ్మంతా మా వాళ్ళ పరం చేసి బదవి కోరిన ప్రకారం ఒక ఒంటెను కొనుక్కొని ప్రయాణానికి అవసరమైన పదార్థాలన్నీ కొని అతని వెంట బయలుదేరాను. త్వరలోనే మేము ఎడారి మార్గం పట్టి మనుష్య సంచారం లేని ఆ మార్గాన 10 రోజులు ప్రయాణం చేసి 11వ రోజుకు ఒక మైదానం చేరుకున్నాం. ఆ మైదానం మధ్య ఒక ఎత్తైన రాతి స్తంభం ఉన్నది. దానిపైన రాగితో చేసిన ఒక యువకుడి విగ్రహం నిలబడి ఉన్నది. ఆ యువకుడి కుడి చెయ్యి చాచి వేళ్లు తెరిచి ఉన్నాయి. 5 వేళ్లకు 5 తాళపు చెవులు తగిలించి ఉన్నాయి. వాటిలో ఒకటి బంగారపుది, ఒకటి వెండిది, ఒకటి రాగిది, ఒకటి ఇనుపది, ఒకటి సీసపుది. నాకు అప్పట్లో ఆ తాళపు చెవుల మర్మం తెలియకపోవటం చేత కష్టాల పాలయ్యాను. స్తంభాన్ని చేరగానే మేము ఒంటెలు దిగాము. బదవి ఒక మెలికల విల్లు బాణాలు తీసి ఎక్కుపెట్టి రాగి విగ్రహం కేసి కొట్టాడు. కాని బాణం అంత ఎత్తుకుపోలేదు. అతను విల్లును నా చేతికిచ్చి విగ్రహం చేతి వేళ్లకు తగిలించిన తాళపు చెవులు పడగొట్టమన్నాడు. అదృష్టవశాత్తు నా మొదటి బాణంతో బంగారు తాళపు చెవి పడగొట్టి దాన్ని నా యజమానికి ఇవ్వబోయాను. కానీ అతను నన్నే ఉంచుకోమన్నాడు. అది కష్టాలు తెచ్చేది. ఆ సంగతి నేను ఎరగక దాన్ని బొడ్డులో పెట్టుకున్నాను. తర్వాత నేను పడగొట్టిన వెండి తాళపు చెవిని కూడా నా యజమాని నన్నే ఉంచుకోమన్నాడు. అది బాధలు తెచ్చిపెట్టేది. తర్వాత నేను ఇనుప తాళపు చెవిని, సీసపు తాళపు చెవిని పడగొట్టాను. బదవి నా బలాన్ని, గురిని ఆనందంతో మెచ్చుకుంటూ ఆ 2 తాళపు చెవులను తీసుకున్నాడు. అవి సుఖాన్ని, జ్ఞానాన్ని సమకూర్చేవి. నేను మరొక బాణం ఎక్కుపెట్టి రాగి తాళపు చెవిని పడగొట్టబోతుండగా బదవి విల్లును నా చేతి నుంచి లాగేసుకుని, ఏం పని చేస్తున్నావు నిర్భాగ్యుడా అన్నాడు. అతను విల్లును నా చేతి నుంచి గుంజటంలో బాణం నా కాలి మీద పడి గాయమే బాధ పెట్టసాగింది. అదే నా కష్టాలకు, బాధలకు ఆరంభం. ఆ రాగి తాళపు చెవి మృత్యువు తెచ్చిపెడుతుందట. నా యజమాని నా గాయానికి కట్టుకట్టి నన్ను ఒంటెపై ఎక్కించాడు. మేము 3 రోజులు ప్రయాణించి ఏవో పళ్ళ తోటలు గల ఒక ప్రదేశానికి వచ్చాం. నా గాయం సల్పు పెడుతూనే ఉన్నది. నాకు దాహంగా ఉండటం చేత కుంటుకుంటూ వెళ్ళి చెట్ల మీద ఉన్న ఆ నవనవలాడే పళ్ళలో ఒకటి కోసి నోట పెట్టుకుని కొరికాను. మరుక్షణం నా పళ్ళు ఆ పండులో బిగుసుకుపోయాయి. అరవటానికి కూడా అవకాశం లేని స్థితిలో నేను గుడ్లు వెళ్ళబెట్టి నేల మీద పడిపోయాను. నా యజమానికి ఆ దుస్థితి అర్థం కాగానే ఆ చెట్ల కిందికి పోయి కింద రాలిన పండ్లన్నీ ఏరి చూసి పురుగులు తినేస్తున్న పండొకటి ఏరి దాని పురుగులను తీసి నా నోట్లో ఉన్న పండు పైన పెట్టాడు. అవి నా పండుని తిని నన్ను రక్షించటానికి 3 రోజులు పట్టింది. ఆ 3 రోజులు నేను పడిన బాధ వర్ణనాతీతం. నా యజమాని నన్ను విడిచిపెట్టి వెళ్ళక నా వెంటనే ఉన్నాడు. నా పక్కనే కూర్చొని ఆహారం తిన్నాడు, నిద్రపోయాడు. నేను మాత్రం ఆకలితో దహించుకుపోయాను. నా నోరు నాకు స్వాధీనమై ఏదైనా ఇంత తిని మంచినీళ్లు తాగుదాం కదా అనుకునేసరికి మా ఆహారపు సంచి నీళ్ల తిత్తి ఖాళీ అయిపోయాయి. నేను బోరుమని ఏడ్చాను. బదవి నన్ను ఏదో విధంగా ఊరడించి నా చేత ప్రయాణం కట్టించాడు. మేము ఆ రోజల్లా ప్రయాణించి ఒక కొండ దగ్గరికి వచ్చాం. నా యజమాని నన్ను అవి ఇవి తిని లేనిపోని బాధలు తెచ్చుకోవద్దని హెచ్చరించి తానే వెళ్ళి కొన్ని బ్రహ్మజముడు మట్టలు కోసి తెచ్చాడు. అతను వాటి ముళ్ళు చెక్కేసి కత్తితో తోలు తీసి లోపలి గుజ్జు తినమని నాకిచ్చాడు. అది రుచిగాను బలకరంగానూ ఉంది. చంద్రోదయం అయ్యే వేళ నేను కంబళి పరుచుకొని సుఖంగా పడుకొని నిద్రా సౌఖ్యం అనుభవించుదామనుకుంటుండగా బదవి నాకొక పని తగిలించాడు. నువ్వు ఇప్పుడే ఈ కొండ ఎక్కి ఈ రాత్రి కొండ శిఖరం పైన గడపాలి. ఇదే నువ్వు నాకు చేయబోతున్న అసలు సహాయం. సూర్యోదయం అయిన దాకా కొండ శిఖరం పైన ఉండి నమాజు చేసుకొని ఆ తర్వాత కిందికి దిగిరా. పొరపాటున కూడా నిద్రపోవద్దు సుమా. నిద్రపోతే ఆ కొండగాలికి నీకు వాయువు కమ్ముతుంది అన్నాడు. అమ్ముడు పోయిన వాణ్ణి యజమాని మాట వినకుండా ఎలా? అందుచేత నేను చచ్చినట్టు మూలుగుతూ ముక్కుతూ ఆ కొండ ఎక్కి శిఖరాన్ని చేరుకున్నాను. అప్పటికే నేను శరీరం బాధతోనూ నిద్రలేమితోనూ నలిగి ఉండటం చేత నిద్ర ముంచుకు వచ్చేసింది. మర్నాడుదయం సూర్యోదయం కాబోతుండగా నేను నిద్రలేచి నా శరీరం అంతా పుచ్చకాయలాగా వాచి ఉండటం గమనించాను. అతి కష్టంతో నేను లేచి నిలబడి తూర్పుగా తిరిగి నమాజు చేసి కిందకు దిగబోయాను. కానీ నా అవయవాలు ఏమాత్రమూ స్వాధీనంలో లేనందున నేను పడి కొండ కింది దాకా దొర్లాను. నా యజమాని నాకేసి చూడను కూడా లేదు.
ఆయన నేల మీద ఏదో గీతలు గీస్తూ, నీ నీడను బట్టి రహస్యం తెలిసిపోయింది, ఇక్కడ తవ్వుదాం పట్టు అన్నాడు. నేను పెద్దగా ఏడవసాగాను. అప్పుడు అతను నా కేసి చూసి కొండ మీద నిద్రపోయినందుకు నన్ను కోప్పడి కత్తితో నా కీళ్లలో పొడిచాడు. రక్తానికి బదులు నీరు వచ్చింది. నా బాధ చాలా వరకు నివారణ అయింది. అతను గుర్తుపెట్టిన చోట ఇద్దరము తవ్వగా లోతున ఒక చలవరాతి సమాధి కనిపించింది. అందులో మనిషి అస్థికలు, తోలుపైన రాసిన ఒక శాసనము కనిపించాయి. బదవి ఆ శాసనాన్ని ఆత్రంగా చదివాడు. హసన్, మనుష్య మాతృలెవరూ చూడని ఇరాం నగరానికి మార్గం ఇందులో రాసి ఉన్నది. ఏ లోహాన్నైనా బంగారంగా మార్చగల సింధూర గంధకం అక్కడ మనకు దొరుకుతుంది అన్నాడతను. మేము కొండను చుట్టి పడమరగా 3 రోజులు ప్రయాణించి ఒక పాముల లోయ చేరాం. అక్కడ ఎటు చూసినా నల్లటి కొండ చిలువలు పాకుతూ కనిపించాయి. నా యజమాని నా చేతికి విల్లు, బాణము ఇచ్చి కొమ్ములుండే పాముగా చూసి దాన్ని చంపి దాని తల గుండెకాయ పట్టుకురా అన్నాడు. నేను ప్రాణాలపై ఆశ విడిచిపెట్టి ఆ లోయలోకి వెళ్ళాను. కొంతసేపటికి నాకొక కొమ్ములు గల పాము కనిపించింది. అదృష్టవశాత్తు నేను దాన్ని చంపి తల గుండెకాయ తీసుకురాగలిగాను. నా యజమాని నా చేత నిప్పు చేయించి దానిమీద ఒక ఇనుప బగోని పెట్టి అందులో పాము తల, గుండె వేసి కాచాడు. అందులో ఇంకేదో ద్రావకం 2 చుక్కలు వేసి మంత్రాలు చదివాడు. తర్వాత ఆయన తన భుజాల మీద ఆ బగోనీలోని ద్రవాన్ని రుద్దమన్నాడు. నేను అలా చేసేసరికి ఆయనకు అప్పటికప్పుడే రెక్కలు మొలిచాయి. నాకు కూడా అలాగే రెక్కలు తెప్పించినాక ఆయన నాతో పాటు ఆకాశంలోకి ఎగిరాడు. అలా ఎగురుతూ మేము ఇరాం నగరం చేరాము. ఆ నిర్జన నగరంలో మేము చూసిన సిరి సంపదలు వర్ణించనలవి కావు. కానీ మేము అక్కడి నుంచి తెచ్చుకున్నది కీమియా అనే సింధూర గంధకం మాత్రమే. నాకు ఆ కీమియాలో నమ్మకం లేక రత్నాలు, ముత్యాలు పోగు చేయ యత్నించాను. కానీ నా యజమాని మండిపడి నా చేత వాటిని పారేయించాడు. తర్వాత మేము ఎలాగో కైరో చేరుకున్నాం. ఎందుకో గాని అన్ని కష్టాలు నాకే కలిగాయి. నేను ముందుగా మా ఇంటికి పరిగెత్తాను. కానీ అక్కడ నా వారెవరూ లేరు. అందరూ పోయినట్టు తెలిసి నేను దుఃఖంతో కుమిలిపోయాను. నా యజమాని నన్ను ఓదార్చి తన వెంట నన్ను ఒక అద్భుతమైన భవనానికి తీసుకుపోయాడు. మేము తెచ్చిన కిమియాతో అంతులేని బంగారం చేశాం. కొంతకాలానికి నా యజమాని చనిపోయి తన సర్వస్వము నా పరం చేశాడు. నా వద్ద ఉన్న బంగారం, వెండి తాళపు చెవులే నన్ను ఎన్ని బాధలు పెట్టాయని తెలిసి వాటిని కరిగించి వేస్తుండగా మీ తండ్రి గారి భటులు వచ్చి నన్ను ఖైదు చేశారు. నన్ను మీ తండ్రి గారు బంగారం చేసే మర్మం చెప్పమన్నారు. నేను చెప్పలేదు. మీకు చెప్పేస్తున్నాను. ఈ ఎర్ర పొడే ఆ మర్మం. దీన్ని మీరు వినియోగించుకోండి. ఈ కథ విని ఖలీఫా మహమ్మద్ ఎంతో సంతోషించి హసన్ అబ్దుల్లాను తన ఆప్తులలో ఒకడిగా చేసి ఎంతో ఆదరించాడు. కథ సమాప్తం.